హలో అండి, ఇప్పుడు మనం చూస్తూ ఉన్నది నైమిషారణ్యము. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో నగరానికి 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. ఇక్కడ నుంచి నైమిషారణ్యం చేరుకోవాలంటే ప్రైవేట్ వాహనాలు ఉంటాయి, బస్సులు ఉంటాయి, దాని ద్వారా మనము చేరుకోవచ్చండి. చక్రతీర్థము చూడవలసిన ప్రదేశాలు: చక్రతీర్థము, మిశ్రిక్ నారాయణ మందిరము, లలితాదేవి శక్తిపీఠము, వ్యాసగెట్ట. వ్యాసుడు తన కుమారుడైన సుఖమహర్షికి ఇక్కడే మహాభారతాన్ని మొట్టమొదటిసారి చెప్పాడు. ఈ వృక్షము, ఇక్కడ ఒక వృక్షం ఉంటుందన్నమాట. ఆ వృక్షం వయసు 5099 సంవత్సరాలని అక్కడ వారు చెప్తా ఉంటారన్నమాట. లలితాదేవి శక్తిపీఠం ఇది. ఇక్కడ ఎప్పుడూ యజ్ఞాలు జరుగుతూ ఉంటుంది. గోమతీ నది, రుద్రతాండ, శివుడు నీళ్ళల్లో ఉంటారన్నమాట. ఇక్కడ బిల్వ ఆకు నీళ్ళల్లో మునిగిపోతుంది, పండు తేలుతుంది. ఇది శివశక్తి మహిమ. ఇక్కడ ఉండే చుట్టూ దేవతలు ఉంటారన్నమాట. ఈ దేవతల పేర్లు కూడా సత్యనారాయణ స్వామికి కూడా ఇక్కడ ప్రశస్తత ఉంది. కన్నికా పరమేశ్వరి దేవి, తారాదేవి, అకులాముఖాదేవి, ధూమవతీ దేవి, భువనేశ్వరీ దేవి, షాడోషవస్వరీ దేవి, కమలాత్మికా దేవి, త్రిపుర భైరవీ దేవి, మాతాంగీ దేవి, భువనేశ్వరి దేవి కూడా ఉన్నారన్నమాట. శ్రీరాముని పాదాలు కూడా ఈ లలితాదేవి శక్తిపీఠంలో ఉందన్నమాట. ఇది శివశక్తి మహిమ కలిగిన శక్తిపీఠము. ఈ శక్తిపీఠాలు చూడండి, ఆ దేవతామూర్తిలోనే అన్ని శిలలు చెక్కి ఉన్నారు. మహావిష్ణువు, శివుడు అందరూ. ఆమె సింహవాహనంలో కత్తి ధరించి నిలబడి ఉందన్నమాట. ఈ దేవి శివశక్తి లలితా సహస్రనామాలు కూడా ఇక్కడ చదువుతూ ఉంటారు ఎల్లవేళలా. యజ్ఞాలు జరుగుతూనే ఉంటుంది. వ్యాసగట్టు అంటే వ్యాస మహర్షి తన కుమారుడికి ఇక్కడ మహాభారతాన్ని ఫస్ట్ చెప్పినాడు కాబట్టి అది వ్యాసగట్టు అయింది. దేవిలు చుట్టూ ఒక్కొక్క దేవి ఉన్నారన్నమాట. ఇదే వ్యాసగట్టు. ఈ వ్యాసగట్టు సుమారు ఆ చెట్టు వయస్సు 5099 సంవత్సరాలని వాళ్ళు చెప్తూ ఉంటారన్నమాట. ఇక్కడ మెడిటేషన్ కూడా చేసుకోవచ్చు. సుఖ మహర్షికి వ్యాస మహర్షి ఇక్కడే మహాభారతాన్ని మొదటిసారి చెప్పినాడు అన్నమాట. ఇది మహావిష్ణువు